నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చీరాలలో గడియార స్తంభం వద్ద ఎన్టీఆర్ విగ్రహ శంకుస్థాపన. శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు. తెలంగాణలో స్ట్రీట్ లైట్ పోల్ వల్ల కింద పడ్డ హైదరాబాద్ మేయర్. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహం ఏర్పాటు కొరకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబుల ఆధ్వర్యంలో విగ్రహం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం మున్సిపల్ అనుమతి కోరగా కౌన్సిల్ వారి అనుమతి లభించడంతో ఈ విగ్రహ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశామని అన్నారు. చీరాల గడియార స్తంభం సెంటర్లో ఏర్పాటు చేసుకోవాలి. మాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. దాని మీదట మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారికి మేము ఒక అర్జీ పెట్టుకున్నాం. ఇట్లా మాకు ఇక్కడ పెట్టుకోవడానికి తీర్మానం చేసి ఉండని వారు కౌన్సిల్లో చర్చించి ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చని మాకు తీర్మానం చేసి ఇచ్చారు. దాని ఆధారంగా దాన్ని చేయించింది మున్సిపల్ చైర్మన్ మన జంజన శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ జేసన్ బాబు బొనిగల జేసన్ బాబు గారు, వీళ్ళు నాయకత్వాలు జరిగింది. అందువలన ఈ కార్యక్రమానికి ఈరోజు చైర్మన్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల మన వైస్ చైర్మన్ గారు బొనిగల జేసన్ బాబు గారి చేతుల మీదుగా ఈ విగ్రహానికి శంకుస్థాపన మేము చేపించాం. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా డాక్టర్ పాలెటి రామారావు గారు
గతంలో ఎప్పటి నుంచో కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకొని ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే గత 6 నెలల నుంచి కూడా, ఎలక్షన్ ముందు నుంచి కూడా ఆయన మున్సిపాలిటీకి వచ్చి అందరిని కలిసి, అందరినీ సంప్రదించి, కమిషనర్ గారిని, గతంలో ఉన్నటువంటి కమిషనర్ చైర్మన్ గారిని, అక్కడ ఉన్న కౌన్సిల్స్ అందరినీ కూడా సంప్రదించి నేను ఇట్లా విగ్రహం పెట్టుకోవాలనుకున్నాను, నన్ను కూడా ప్రతిపాదించండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే టైంలో మరి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని కూడా పెట్టాలని చెప్పని, అలాగే అక్కడ అబ్దుల్ కలాం గారి విగ్రహం కూడా పెట్టాలని చెప్పని ఆ రోజు 3 విగ్రహాలు నా వార్డులోనే ఉన్నాయి. కాబట్టి డాక్టర్ గారు కూడా నా వార్డులోనే ఉన్నటువంటి ఓటరు కాబట్టి ఆయన మాటని మేము మన్నించి కౌన్సిల్లో నిన్న పాస్ చేయడం జరిగింది. కాబట్టి అఫీషియల్గానే మరి ఎన్టీ రామారావు గారు అంటే, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ 2 రాష్ట్రాల ప్రజలకి మరి దైవం లాంటి వాళ్ళు. అలాంటి ఆయన విగ్రహానికి ఈరోజు ప్రథమ పౌరుడిగా, ఇన్ఛార్జి చైర్మన్గా నేను చేస్తూ ఉన్నాను. మరి డాక్టర్ గారు పిలిచి మరి ప్రథమ పౌరుడిగా ఉన్నాము కాబట్టి మీ చేతుల మీద కూడా శంకుస్థాపన చేయండి అని చెప్పని కోరడం జరిగింది. కూటమి పాలనలో నాయకుల సపోర్టుతో సత్యసాయి జిల్లాలోని కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు టీ కేఫ్లో కూర్చొని కీలక ఫైల్పై సంతకాలు చేశారు. ఈ అధికారి కార్యాలయంలోనే తన ఛాంబర్లో కూర్చొని సంతకాలు చేసి ఉండగా హోటల్లో రోడ్ల మీద కూర్చొని సంతకాలు చేయడంతో ప్రజలు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణలో హైదరాబాద్లో కింద పడ్డ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సుందరీకరణ పనుల్లో భాగంగా నగరంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద స్ట్రీట్ లైట్ పోలు తగులుకొని కింద పడ్డ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి